హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నయనం డిసెంబర్ 19th అయితే జీ5 అయితే రిలీజ్ కాబోతుంది. సో ఆ మూవీకి సంబంధించిన ప్రియాంక హీరోయిన్ గారు అయితే ఉన్నారు. ఆ మూవీ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో అండి. నమస్తే. బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నా. నయనం మూవీ గురించి చెప్పాలంటే మాకైతే మూవీ లాగానే అనిపిస్తుంది. వెబ్ సిరీస్ మూవీ లాగానే అంటే మూవీని మేము ఒక 6 ఎపిసోడ్స్ లో డివైడ్ చేసి ముక్కలు కింద మీకు బింజ్ వాచ్ చేయడానికి వదిలేసాము. ఇంకా మీరు ఎలా చూస్తారో మీ ఇష్టం. బట్ ఐ డోంట్ థింక్ మీరు గ్యాప్ ఇస్తారు. నయనం ఇస్ అ ట్రూ ఎంటర్టైనర్. మీకు రొమాన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. డ్రామా ఉంది, కామెడీ ఉంది. దెర్ ఇస్ అ లాట్. ఇట్ ఈస్ అ ప్రాపర్ మిక్చర్. అంటే మనం ఒక మీల్ ప్లేట్ ఎలా ఉంటుంది అలాంటి మీల్ ప్లేట్ ఇది మీ అందరికి ఎంటర్టైన్మెంట్ కోసం. సో మీరందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలంటే ఇది ఫస్ట్ టైం అనుకుంటా మీరు స్క్రీన్. యా ఫస్ట్ టైం వీఆర్ షేరింగ్ ద స్క్రీన్ స్పేస్. కానీ ఫస్ట్ టైం షేర్ చేస్తున్నట్టు అనిపించలేదు. ఈస్ ట్రూలీ అమేజింగ్. అండ్ ఆల్ ది కో యాక్టర్స్ చాలా ఈజీగా వర్క్ చేసాము అందరితో. వరుణ్ గారితో, తేజ్ గారితో, అలీ గారితో, రేఖా గారితో. ఇట్ ఇస్ బీన్ అ ట్రూ బ్యూటిఫుల్ జర్నీ. చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేసేసాం మేము. సో అంటే అట్లా అయిపోయిందా అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఇంకోటి బుల్లితెర పైన చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. మీకు చాలా పెద్ద ఫాలోయింగ్ కూడా ఉంది. సో ఫస్ట్ టైం మూవీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అండ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్న డెబ్యూ డైరెక్టర్ని ఎలా నమ్మారంటే ఏం చెప్తారు? ఏ నమ్మకం? అంటే ఆవిడ నన్ను నమ్మారు ఈ క్యారెక్టర్ కి అని నేను చెప్పొచ్చు. బికాజ్ షీ డస్ నాట్ బిహేవ్. అస్సలు ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టు కనిపించదు మీకు. మీరు డైరెక్షన్ అంటే ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది దాట్ ఎంత బాగా దాన్ని అంటే ఆవిడ ఆలోచనని ఎంత మంచిగా ప్లేట్ పైన పెట్టారు అనేది. షీఈస్ బ్యూటిఫుల్, షీఈస్ అమేజింగ్. అండ్ అలానే నన్ను సెలెక్ట్ చేసినందుకు, నన్ను ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, మాధవి క్యారెక్టర్ కి నేను యాప్ట్ అని అనుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ టు జీ5. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. టీజర్ కానీ పోస్టర్స్ కానీ చూస్తే ఒక డిఫరెంట్ గా ఉంది. కీ పాయింట్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఈ వెబ్ సిరీస్? కీ పాయింటా? కీ పాయింట్ అంటే వేరే వాళ్ళ లైఫ్లో తొంగి చూడటము చాలా మందికి అలవాటు ఉండొచ్చు. ఆ అలవాటుతో ఎట్లాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి అనేది ఈ వెబ్ సిరీస్ చూపిస్తుంది మనకి. సో చూడండి మీరు కూడా. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు? ఇంకా 2 వెబ్ సిరీస్ లైన్డ్ అప్ ఉన్నాయండి. దీనికన్నా ముందు చేశాను కానీ ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో గ్లాడ్. బట్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. ఇంకోటి మేడం, బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు రన్ అవుతుంది. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? నేను ఎవరు గెలిచే ఛాన్స్ అంటే మీకు తెలుసు, రోజు రోజుకి గ్రాఫ్లు చేంజ్ అయిపోతూ ఉంటాయి. బట్ ఎస్, ట్రూలీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే ఒకటి. బికాస్ నేను టాప్ 5లో ఉండి వచ్చాను కాబట్టి ప్లీజ్ ఎవరైతే డిజర్వింగ్గా ఉంటారో వాళ్ళని మాత్రమే ఓట్ చేయండి అండ్ వాళ్ళని గెలిపించండి. థ్యాంక్ యూ. ఫైనల్ గా నయనం వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే నయనం వెబ్ సిరీస్ గురించి చెప్పక్కర్లే. మీరు ట్రైలర్ చూస్తే మీరే డిసెంబర్ 19th మీరే చెప్తారు రిజల్ట్స్ ఎలా ఉన్నాయని.